కథనా కామెడీ షో. ఇవాళ భైరవ ద్వీపం సినిమా చేస్తున్నాం. నాదే క్యారెక్టర్ చెప్పుకోండి. బాబు మోహన్ గారు. ఏం మొగ్గలు మళ్ళీ మొగ్గలు. బాలకృష్ణ గారి క్యారెక్టర్ సెట్ అవ్వని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా? బాలయ్య బాబు గారి బుగ్గలు ముట్టుకుంటే కందిపోయేలా ఉండేవారు. మరి నా బొగ్గలు ముట్టుకుంటే ఆల్రెడీ కందిపోయాయి కదా. అవునండి, నాది బాబు మోహన్ క్యారెక్టరే. ఈ అడవిలో ఒక పుష్పం కోసమని వచ్చాము. ఆ పుష్పం నేను చూసానే. ఏ పుష్పం? ఎర్రి పుష్పం. ఎర్రి పుష్పం. అడవి భలే ఉన్నది. గురువా గురువా కాపాడు. ఎంత ఎంత వింత మోహమో ప్రతికాంతుని శృంగార మంత్రమో. ఎంత ఎంత వింత మోహమో ప్రతికాంతుని శృంగార మంత్రమో. అరే భైరవ దీపం వచ్చి 26 ఏళ్ళు అయింది. ఆవిడంటే ఇంకా ఎవరనలాగే ఉంది. నమ్మట్లేదా? నేను అన్నది బాగున్నది, మీరు అన్నది బహు బాగున్నదని మీ చేత చెప్పించమంటావా? ఆ రోజుల్లో ఆవిడ పక్కన భటులు ఉండేవాళ్ళు కాపాడడానికి. ఇప్పుడు కాపాడడానికి గన్మెన్లు ఉన్నారు. అప్పట్లో చుట్టూ చేరి నవ్వించడానికి చెలికెత్తలు ఉండేవాళ్ళు. ఇప్పుడు మేమున్నాం. అంటే మేము చెలికెత్తలం కాదు, కత్తలం కాదమ్మా, మేము కత్తలం. మరి అప్పట్లో ఎవరక్కడ అంటే రాజుగారే వచ్చి ఏమైందమ్మా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరక్కడ అన్నా రాజుగారే వస్తారు. మన మేనేజర్ రాజుగారు ఏమైందమ్మా దాని ప్రాబ్లం. అప్పట్లో తప్పు చేస్తే బహిష్కరణాన్ని ఎలా చూపించేవాళ్ళు, ఇప్పుడు తప్పు చేస్తే కొంచెం అలా అలా అంటున్నారు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఈ విషయం మొత్తం చెప్తాను, మీరు ఒకటి గమనించారా? నా డైలాగ్ అయ్యేంత వరకు నా టీం పిల్లలే కాదు, పులి పిల్లలైనా సైలెంట్ గా ఉండాలి. అది పులి ఇప్పుడు అరుచుకో. నువ్వు చెప్తే పులి కూడా ఏంటండి గురువా? వినకపోతే నెక్స్ట్ స్కిట్ లో పులికైన క్యారెక్టర్ ఉండదు. గురువా ఇక్కడ ఎంత జరుగుతుందా? రోజా మేడం గారు అక్కడ కూర్చొని నవ్వుతున్నారు కానీ వచ్చి హెల్ప్ చేయట్లేదు గురువా. పులికి ఎలుగుబంటికి మధ్య గొడవలు ఆవిడేం చేస్తారు వచ్చి. పోనీ మనోగారణ రావచ్చు కదా. జడ్జిల గురించి అవి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి రా. వాళ్ళు స్టేజ్ మీద డాన్స్ వేయలే, కుర్చీలు తిరిగి ఒకరు ఎలా అంటున్నారు, ఒకరు ఎలా అంటున్నారు. ఏ మాట కామాటే గాని అనసూయ మేడం మాత్రం ఇట్టా ఇట్టా చప్పట్లు కొట్టి నన్ను ఎంకరేజ్ చేశారు. ఆవిడ ఎంకరేజ్ చేసింది పుల్లి, నిన్ను కాదు. భయపడకరా. ఇందాక బాగానే ఓదార్చావుగా. నువ్వేమన్నా వర్షంలో త్రెసా వచ్చినప్పుడల్లా వాటేసుకోవడానికి. ఒకసారి పులి జస్ట్ లుక్ ఇచ్చుకో. అది అటు అటు ఒక లుక్కి, అది అది వాళ్ళ అందానికి పులైనా పడిపోవాల్సిందేనా. మనం వెతుకుతున్న పుష్పం ఇక్కడే ఉందరా. రా గురువా, ఇదిగో ఇదే ఆకో తెలుసా? పొట్టోళ్ళని పొడుగ్గా చేతది. మన పొట్టి నరేష్ గారికి ఇద్దాం. పొట్టి నరేష్ కూడా పొట్టిగా ఉన్నందుకే క్యారెక్టర్లు వస్తున్నాయి. ఈ ఆకిచ్చి పొడుగు చేసావనుకో కూర్చొని ఆకులు బిక్కోవడమే. ఈ ఆకు ఏంటి తెలుసా? కంటెస్టెంట్ని టీమ్ లీడర్ ని చేస్తది. తినేనా? తినే ఆకు తిని మళ్ళీ ఈ ఆకు తిను. ఈ ఆకు ఎందుకు? మొన్న ఇద్దరు తీసేశారు కదా టీమ్ లీడర్ని. అవును, వాళ్ళు తిన్న ఆకు. అబ్బో ఆకా. అవునరా. హరి ఓం. పక్క రాజ్యంలో ఏదో చప్పుడు వస్తుందిరా, చూద్దాం పదభయ్యా. ఆహా యువరాణి ఎంత బాగుందిరా. నేను యువరాణి, అది చెలికత్తి. ఏంటి యువరాణి రోజా గారి క్యారెక్టర్ అదే? నా కర్మ. ఒక్కసారి చూడు గురువా. దాన్ని యువరాణిగా చూడటం కంటే 20 రోజులు క్వారంటైన్ లో ఉంటాం బెటర్. ఈ అందాల రాశితో ఇలా మాట్లాడడం తప్పు. తెగుద్ది చెలికత్తి చెప్పు. చెలికత్తి చూడరా ఎంత అందంగా ఉంది. ఏది ఏం పేరు? వర్ష. నా పేరు మోహన్. బాబు మోహన్. అంతలేదు మొత్తం అందే. ఎందుకైనా నీకు అంత నచ్చింది? చెలికత్తి కత్తెర లాంటి చూపులు రా, దాని జేబులు కత్తిరించే చూపులు. యువరాణి గారు పక్కనే ఉండగా ఇలా చేయడం తప్పు. ఏంటి అంటుంది గురువా? యువరాణి గారు లేనప్పుడు ఏమైనా చేయొచ్చు అంటుంది. చెలికత్తితో ఇలా సరసాలాడడం చూస్తూ ఊరుకొని ఉండడం. నీతో సరసాలాడితే అసలు ఊపిరే ఉండదు. ఏం చూస్తున్నావు? పద. అయినా నువ్వు వచ్చిన తర్వాత అందరు నిన్నే చూస్తున్నావు, నన్ను ఎవరు దేకుతాడు? అబ్బా చూడు, రేపు నా స్వయంవరం ఉంది. ఆ స్వయంవరంలో గెలిపొందిన వారికి నాతో పాటు నా రాజ్యం కూడా వాళ్ళు అవుతుంది. ఆ బొక్కలే నువ్వు చెలికత్తే. చెలికత్తే ఇప్పుడు ఛాన్సే లేదంటావా?
దేవుడు కర్ణించిన పూజారి వరమేమన్నట్టు లేడీస్ చూస్తున్నారు కానీ లేడీ గెటప్పులు చూడవట్లేదు అది అలా problem. కాదు గురువా నీకు తెలియట్లేదు ఆ యువరాన్ని పెళ్లి చేసుకుంటే రాజ్యం కూడా మనకే అప్పుడు ఆయన చెలికత్తులు 100 మంది వస్తారు బాగా చెప్పే కదా నేను ప్రాక్టీస్ లో చెప్పిందే కదా కొత్తగా ఏం చెప్పావు కదా రాజ్యం కోసమైనా దాన్ని దక్కించుకోవాలరా మనం ఇప్పుడు స్వయంవరం అంటే పెళ్లి కార్యక్రమమే కదా అవును మీ ఇల్లు కూడా వస్తే ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయని మొన్న సత్యరాజు మా మీద దండెత్తడానికి వస్తే 100 తలలు నరికాం. నరికారా కొరిగారా మమ్మల్ని అంత తక్కువ ఎంచిన మా గురించి తెలుసా ఏంటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుసా ఆ, ఆవిడకి నాకు కొన్ని క్వాలిటీస్ మ్యాచ్ అవుతాయి ఏంటో అవి? నేను ఆవిడకి ఫోన్ చేయను ఆవిడ నాకు ఫోన్ చేయదు ఏది స్వయంవరం అన్నారు ఈ లేరు రాలేదు నందనాలు పూసినా ఎంత సేవ చేసినా చింత తీరదేలనమ్మా ఓ సఖియా ఉన్న మాట ఒప్పుకోమ్మా. చూసారా స్వయంవరం కోసం యువరాణిని ఎంత అందంగా రెడీ చేశాను. ఎంత అందంగా రెడీ చేసినా పుర్రె పూజ హెగ్దే అయితే ఏంటి నా కూతురు చూడడానికి ఇంతమంది రాజులు ఇక్కడికి రావడం నా రాజ్యానికి పట్టిన అదృష్టం. ఈడు జబర్దస్త్కి పట్టిన దరిద్రం చెప్తే ఈడెండు మనోడు ఎండు స్వయంవరం వచ్చిన మీరల్లో అసలైన మొగాడు ఎవరో నాకు తెలియాలి. ఈ ప్రాసెస్ లో మీరు ఆడా మగో మాకు తెలియాలి అతను వీరుడై ఉండాలండి. ఏంది ఇది? ఇదే ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మందు షాపులు ఓపెన్ చేస్తే కొంతమంది చేశారు కదా చూడు మీరు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో నెగిటివ్ అనేది చాలా మంచిది పాజిటివ్ అంటే ప్యాంట్ తడిసిపోతుంది అది కాదండి, అసలు ఎంత షార్ప్ గా ఉండాలంటే నేను ము అనే లోపే ముద్దు పెట్టాలి, ఖా అనే లోపే కౌగిలించాలి. ఊ అనే లోపే ఊర కుక్కను కొట్టినట్టు కొట్టాలి గోడలు కూల్చాలి, మేడలు పిండి అది చేయాలి. చెప్పవే శోభనం మంచం ఊపేయాలి పైకప్పు పైకే లేపేయాలి అన్ని చెప్పిక నా కూతురని కాదు గాని నీ కూతురు కాదులే తెలిసిపోతుంది అసలు ఏమి మాలో ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు మీలో ఎవరనేది నేను డిసైడ్ చేస్తానని మీరు మర్చిపోకండి. ఈ క్యారెక్టర్ నేను డిసైడ్ చేశానని మీరు మర్చిపోకండి ఒక రోజు గడిచిన తర్వాత పిలవండ్రా మనలో ఎవరో తెలిస్తే ఆ రాజ్యం రాని రెండు దక్కుతాయి రాజుగారు అయ్యో యువరాణిని నా చెలికత్తని మాంత్రికుడు తీసుకెళ్లాడు. వీడు ఎవరానికంటే చెలికెత్తికి ఎక్కువ బాధపడతాడేంటి ఎవడ్రా? మాంత్రికుడు తీసుకెళ్లాడు. ఆ, ఇప్పుడు ఎవరైతే వాళ్ళిద్దరిని కాపాడతారో వాళ్ళకే యువరాణి మరియు రాజ్యం దక్కుతుంది. ఇన్ని ట్విస్టులు ఏంటారు మధ్యలో సరే పదండి రండి ఎలాగుంది మన ఎంట్రీ? ఒకవైపు కరోనా ఇంకోవైపు మిడతలు ఇప్పుడు ఇది ఏంట్రా జనాలు బతకాలనే నేను చూస్తుంటే నా టెంపరేచర్ 103 డిగ్రీలు పెరిగింది. ఏది 3 డిగ్రీ ఇచ్చిన తర్వాత కూడా అన్ని డిగ్రీలు పెరుగుతున్నారు మీకు నాకెందుకో మీ మనసులో బందీగా ఉండాలని ఉందండి. అబ్బా ఇలాగా ఎప్పటి నుంచి అనిపిస్తుంది? అది మార్చి 3 ఒక 10 మంది రావటం తీసుకెళ్ళడం అలా 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 లోపల వేయడం కమ్మడి గోలాగా వచ్చి వెళ్తూ ఉండడం అలా బందీగా చేశారు అప్పటి నుంచి బందీ అవ్వాలనుకుంటున్నాడు ఎక్కడొకక్కడ సరే కానీ ఒక్కసారి నా అందాన్ని చూడండి, ఒక్కసారి భైరవ దీపాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎంత గుర్తు తెచ్చుకున్నా నీ తల దగ్గర దీపం కనపడుతుంది కానీ భైరవ దీపం గుర్తురా మీరు ఆ మాతృని కలవాలంటే ఆ ముత్యాలహారంతో వెళ్ళాలి. వెళ్తాం దాని దగ్గరికి వెళ్ళినా సరే నన్ను కాదని వెళ్తున్నారు, నా పాపం చుట్టుకుంటాది. ఆ బొక్కలే ఇదే పోయే. నా శాపం. ఎవడకు కావాలి ఆ ముత్యాహారం తీసుకుని మాంత్రికుడి దగ్గరికి వెళ్తాం పదండి ఒరే, నన్నెవరైనా ఏంట్రా ఇది నన్నెవరైనా ఆపిద్దేంటి కాపాడమంటున్నా ఇంకేమైనా చేయమంటున్నా అయ్యో యువరాణిని కాపాడండి. వీళ్ళకి ఇక్కడ దాచిపెట్టిన మాంత్రికుడు ఏడి క్రీమ్, క్రీమ్, హలీం. హలీమా? హలీం ఏంట్రా అదిగో హలీం తినే వరకు ఆపడాడు ఏయ్, ఆపండి మీ అధిక ప్రసవం. ప్రసవం కాదురా ప్రసంగం కనేస్తావేంటి ఇక్కడ నా దగ్గర ఎన్ని మంత్రశక్తులు ఉన్నాయో తెలుసా? ఇన్ని మంత్రశక్తులు ఉన్నాయండి. ఆ. నేను ఒకటి అడుగుతాను చెప్తారా? అంత ఎక్సైటింగ్ ఉన్నావు, ఏమడుగుతావు అడుగు. నెక్స్ట్ వాయిదా ఎప్పుడని నాకెందుకు మాంత్రికుడు ప్రాణం ఈ బొమ్మ ఉందనిపిస్తుందిరా అది ఎంత చేసినా ఇంతే పేమెంట్ ఎక్కువ చేయకు పడుకో అరే మాంత్రికుని చంపేసా అంటే యువరాణి మనది రాజు యువరాణిని చెలికత్తిని నా చెలికత్త సేఫా? ఒరే,
యువరాణి సేఫ్, దాని సంగతి తెలుసు మాకు. ఇంకేముంది, యువరాణి రాజ్యం రెండు మీ సొంతమే. రాజ్యం ఏది అప్పగించండి మాకు. ఒక్క నిమిషం, రాజ్యం రావమ్మా. రాజుగారు రాజ్యం అంటే దీన్ని పిలిచావేంట్రా? దీని పేరు రాజలక్ష్మి, ముద్దుగా రాజ్యం అని పిలుస్తాం. మరి ఆ రాజ్యం జూదంలో ఎప్పుడో దొబ్బింది అది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఏంటి ఇప్పుడు ఇద్దరా నాకు? గురువా వెళ్ళొత్తా. ఒరే ఇద్దరిని తీసుకుంటున్నాం కదా, కనీసం చెలికెత్తనైనా ఎవరా నీకు దండం పెడతా. మీరు రాండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏం బతుకులరా మనవి, ఉద్యోగాలు లేవు, పెళ్లి లేవు, కనీసం ఎంట్రీ సాంగ్ కూడా లేదు. అరే టీమ్ లీడర్లు ఎంట్రీ ఇస్తుంటే సాంగ్లు వేస్తారు, కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తుంటే ఎంత ఆలోచిస్తారా? సాంగులు వేయకపోతేనే ఏవేవో చేస్తున్నారు, ఇంకా వేస్తే ఏం చేస్తారా అని. వాళ్ళు వేసింది ఎంత అయితే మీరు ఎంత వేస్తున్నారు రా నాయన. రామచంద్ర ఇంతకు మన టీం లీడర్ ఎక్కడరా? ఈ పాటకి అల్లు అర్జున్ వేస్తేనే వాళ్ళ పాప దోశలు వేసాడు అందంట. ఇక నేను వేసింది చూస్తే ఆ దోశలు నా మొహాన్ని వేస్తారు. ఈ డ్రెస్ లో ఈ రోజు సూపర్ ఉన్నారా? అరే చాలా కుళ్ళొచ్చేస్తున్నావురా. అరే మేము జడ్జిలకేసి మీరు మాకేసి ఏదో ఒక రోజు బిస్కెట్లు కూడా బూతులు వచ్చేస్తాయి, అమ్మ నా బూతులు తిట్టేస్తాయి. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంట్రా? మార్కుల కోసం టీం లీడర్లు, పేమెంట్ల కోసం కంటెస్టెంట్లు, ఇలా అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ప్రేమలో బొక్కలో లేవి జబర్దస్త్లో. అంటే ఏంట్రా, ఇప్పుడు రోజా గారు అందంగా ఉంటారు, అది నిజం కదా? నిజమే. అనసూయ గారు అందంగా ఉంటారు, అది నిజం కదా? నిజమే. మనో గారు చాలా యాక్టివ్ గా ఉంటారు, అది నిజం కదా? నిజమే. మరి ఇందులో బిస్కెట్ ఏంట్రా? నిజమే అన్నాను కదా, అదే బిస్కెట్. అది చూసావా కోపం వచ్చింది? కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారు కదా? నిజమే. నాకు జాబ్ లేదని ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఊర కుక్కలా చూస్తున్నారా? ఎవర్రా నిన్న అలా చూసింది? ఎవరు చెప్పు, వాళ్ళకి ఊరకొక్కలకు కూడా మనోభావాలు ఉంటాయి. అయినా మన సమాజం చీడపురుగుల్లా చూస్తుందిరా. చూసావురా వాడు ఎంత ఫీల్ అవుతున్నాడు? వాడి బాధ అది కాదు, వాడు పత్తి పురుగు కదా, చెడ పురుగులు ఎందుకు చూస్తున్నారని. అది కాదురా, మన ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళాం, అక్కడ 3 అమ్మాయిలు ఉన్నారు, వాడు వాళ్ళకి జాబ్ ఇచ్చాడు కానీ మనం చూడలేదా? వాడు మనల్ని చూశాడు, మనమే ఆ 3 అమ్మాయిలను చూస్తున్నాం, అందుకే ఇవ్వలేదు. ఓ అందుకే తినేసేలా చూసి మళ్ళీ అందుకే ఇవ్వలేదా అంటాడు. అయినా కానీ నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. ఏంటి మళ్ళీ వెళ్దామని? ఆడవాళ్ళకన్నాక వస్తుంటాయిరా వాళ్ళకి జాబులు. బేసిక్ గా ఆడవాళ్ళ జీవితాలు అనేవి క్యాష్ షోలో అడిగే క్వశ్చన్స్ లాంటివి రా, సింపుల్ గా ఉంటాయి కానీ అర్థం కావు. కానీ మగవాడి జీవితాలు అదే షోలో చివరిలో పడే సామాన్లు లాంటివి. అయ్యో అంటే కానీ ఆపేవాళ్ళు ఉంటారు. సర్లే ఆ పేపర్ లో చూడే ఉంటుందో. ఈ రోజు నా రాశి ఫలాల ప్రకారం నేను ఉన్నత శిఖరాలకు ఎక్కుతానంటారా? ఉన్నత శిఖరాలకు ఎక్కడ వింటరా? ఏం లేదురా, మన రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ ఉంటది కదా, పైకి ఎక్కి బూజు తోలపడమే. రాబోయేది వర్షాకాలం, డెంగ్యూతో జాగ్రత్త. ఏంటి డెంగ్యూ కూడా వచ్చేసిందా? ఇక ఈ 2020 మనల్ని ఫుల్. 10వ తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయని అలిగిన బాలిక. అసలు పాస్ చేయడమే ఎక్కువ, మళ్ళీ అందులో కూడా ఎక్కువ చూస్తున్నారు వీళ్ళు. పాస్ చేయడం మాత్రం చాలా మంచి విషయం రా. ఎందుకురా? ఎందుకు ఆ టీవీలో 1 1 1 2 2 2 అన్ని ర్యాంకులు మావే అని ఒక మింగుడు ఉండేది కదా, అది పోయింది ఫస్ట్. సర్లే ఆ టెంపుల్కి వెళ్ళి దండమైన పెట్టుకుందాం, ఉద్యోగాలైనా వస్తాయి. సరేరా పదా. ఈ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. అరే అక్షగాన్ రా, అవును నీకు తెలుసా? తెలుసు, ఆ అమ్మాయి డీలో ఉంటది, వాళ్ళిద్దరు జూలో ఉంటారు. వాళ్ళిద్దరు మా అక్కలు. అక్కలా? మా అక్క అంటే నిషా అగర్వాల్, కాజల్ అగర్వాల్ ఉండాలి, జ్యోతికాకి నగ్మాలా ఉండాలి, మొహంతా బొక్కలు తినేసిన తొక్కలు ఇవి అక్కలా. మేము బయటికి వెళ్తే మా ముగ్గురిని చూసి బొమ్మల్లాగా ఉన్నామంటారు. బొమ్మలాగే ఉన్నారు, కోతి బొమ్మ, కుక్క బొమ్మ, బుట్ట బొమ్మ. మా ఇద్దరిలో అదే అందుగతండి ఫీలింగ్. నువ్వు ఎప్పుడైనా బొంగు బిర్యానీ తిన్నావా? తిన్నాను. అది అందులో బిర్యానీలా ఉంటది. మరి నేను బొంగులో ఉంటావు. అతను నేను మాట్లాంటే అలా కట్లప్పుకి చూస్తావేంటి, ఏమన్నా అనవే? దానికి వచ్చిందే కొంచెం తెలుగు. మీరు మీ మొహాలు చూపించి అది కూడా మర్చిపోయేలా చేస్తున్నారు. ఇందాక ప్రాక్టీస్ లో గూట్లో అంటే గూట్లే అంటుంది. ఈ అక్కని మాత్రం ఏమనకండి, చిన్నప్పటి నుండి నన్ను ఎత్తుకొని పెంచింది. ఒరే అక్షాకాన్ని ఎత్తు పెంచిందంటరా? అక్సాకాన్ని అంటే అది అమెరికాను కూడా ఎత్తుకుని పెంచింది.
ఇంతకీ అతను ఎవరు? నన్ను చూస్తున్నారా? నాకు పడిపోయినట్టుందిరా. ఏంటి చూస్తేనే పడిపోయినట్ట? ఇలాంటి వాడే అపార్ట్మెంట్ చుట్టూరు మొక్కలు నాటి నేను గ్రీన్ జోన్ లో ఉన్నాను ఎగిరాడంట. అయినా మీరు ఎక్కడ ఉంటారు? 2 టౌన్ ఉంది కదా, దాని పక్కనే ఉంటాం. మీరు ఎక్కడ ఉంటారు? 1 టౌన్ స్టేషన్ ఉంది కదా, పక్కన ఉంటారా? లేదు అందులోనే ఉంటాడు. వెంకటపతి రాజు కూతురులతో పెట్టుకుంటున్నావు, ఆలోచించుకో. లేడిచ్చేవాళ్ళే కానీ వెళ్ళు. వెంకటపతి రాజా కూతుర్లు అంటారా? వెంకటపతి రాజా కూతుర్లు బట్టేస్తే కోట్లు ఆస్తుంది కదా మనకి. ఎలారా? అసలు దొరుకుతారంట వాళ్ళు మనకి? దొరుకుతారా ఏంట్రా? దొరికాడ్రా ఆల్రెడీ. దొరికాడా? ఇక్కడ చూడు. ఏంటి దొరికాడా? దొరికాడంట. వాళ్ళు కూడా దొరికారా? వెంకటపతి రాజా కూతుళ్ళకి డాన్స్ మాస్టర్ కావాలను, ఆ. జనరల్ మాస్టర్ కావాలను, ఆ. నవ్వించేవాడు కావాలను. నువ్వు డాన్స్ మాస్టర్ గా వెళ్ళరా? డాన్స్ మాస్టర్. ఆ. నేను డాన్స్ మాస్టర్ ఏంట్రా? సరే నువ్వు జనరల్ నాలెడ్జ్. అవునులే, ఈ మధ్య చాలా జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నావు నువ్వు. నేనైతే నవ్వించేవాడిగా చేస్తాను. ఇది ఈ జాబ్ చాలా ఈజీరా. ఎలారా? నవ్విస్తావు అని చెప్తే చాలా నవ్వేస్తారు. సరే వెళ్దామా? వెళ్దారండి. ఎవరక్కడ? వెంకటపతి రాజా ఎవరు? మీరు ఎందుకు వచ్చారు? మేము కోచింగ్ అండి. మీకు ఎవరు కోచింగ్ కావాలన్నారు కదా? డాన్స్ మాస్టర్, జనరల్ నాలెడ్జ్ మాస్టర్. నువ్వు డాన్స్ మాస్టర్, నువ్వు వెంకటపతి రాజానా? మేము చూడలేదా? మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. అమ్మ భారతి, హారతి తీసుకురా అమ్మా. ఎక్కడైనా హారతి కర్పూరంతో ఇస్తాడు, కర్పూరమే హారతి ఎత్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న? మీకు కోచింగ్ ఇవ్వడానికమ్మా. కాస్టింగ్ కోచా? నిన్ను కూడా క్యాస్టిక్ కోచ్ చేసి అంత కరువు మాకు లేదమ్మా. మీకు దండం పెడతా పక్క. మా అమ్మాయిలకి ఎలా నేర్పించాలో తెలుసు కదా, మీరు మంచి పెర్ఫార్మెన్స్ చూపండి. మీరు లోపలికి వెళ్ళి 4-5 గిన్నెలు లేపండి. నాకు ఈ లాక్డౌన్ లో జనరల్ నాలెడ్జ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగిందండి. అంతేలేండి, లాక్డౌన్ లో జనరల్ భోగిలు క్యాన్సిల్ చేశారు కదా. హలో, జనరల్ నాలెడ్జ్ నాది. సరే నువ్వే తీసుకోవే. మరి నన్ను ఎవరు నవ్విస్తారు? మీరు చాలా అందంగా ఉన్నారు. నేను వాళ్ళు నవ్వించమన్నా, నన్ను నవ్వించమన్నా. నన్ను ఎవరు నవ్విస్తారండి? ఎవరు నవ్విస్తారు నన్ను? ఏంటి దీని మాటలకి సైకిల్ కి సంబంధం లేదు? మాటలతో శంకర్ దాదా అంటుంది, సైకిల్ తో మాత్రం సందులోకి రారాదా అంటుంది. ఏంటిది? మరి నన్ను జనరల్ నాలెడ్జ్ నేర్పిస్తాను. నేను అడిగితే కదా. ఓకే ఓకే ఓకే. ఒక గోడ దగ్గర 10 కొండ ముచ్చులు ఉన్నాయి, లోపలికి 5 వెళ్ళాయి. వెళ్ళే. ఇంకా బయట ఎన్ని ఉన్నాయి? 5 కాదు 6. ఎలా? నువ్వు కూడా ఉన్నావు కదా. ఇప్పుడు అక్ష, నేను డాన్స్ మాస్టర్, నీకు తెలుసుగా. ఓహో, డాన్స్ మాస్టరా? మ్మ్. సరే ఫస్ట్ నేను చేసిన స్టెప్స్ ఒకటి చేస్తారా? ఏంట్రా నెత్తిప్పులు తిప్పింది? ఇదిగో అన్ని మనకు కష్టం లేదు. ఇదిగో నువ్వు వేసి చూస్తే ఎరగదీసా ఉంటారు. అదే నేను ఎత్తి ఏంటి ఏమైనా ఇరిగిపోయినాయి అని అడుగుతారు. ఇప్పుడు నేనేస్తా, నువ్వే ఎప్పుడు కదా డాన్స్ మాస్టర్ చెప్పించేయాలి నువ్వు. హలో, నేను పవన్ కళ్యాణ్ గారిలా చేసా. నువ్వు పొట్టలో నుంచి ఏదో పాము వచ్చినట్టు వస్తాయండి. అయినా మేము ఇక్కడ మిమ్మల్ని డాన్సులు, జనరల్ నాలెడ్జ్ నేర్పించడానికి రాలేదు. మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అయ్యా, నీకు 20 రోజులే టైం ఇస్తున్నా. అది అన్ని రోజులు ఉన్నది, ఈ రోజే తెలిసేది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నిన్ను చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ నేను ఒకటి చెప్తాను, అది నువ్వు వినాలి. చెప్పు. పెళ్లి అయిన తర్వాత రోజు నువ్వు నా కల్లోకి రావాలి, నేను నీ కల్లోకి అలా రావాలి. వస్తే పర్లేదు, మా కల్లో కూడా వస్తున్నారు. అది కదా బాధ. నువ్వు ఊరుకోరా. నేను జరిగిన దానికి జంకాడండి. ఏముంది కానీ? నేను పువ్వు లాంటిదానండి, కొట్టినా పెద్దగా నొప్పి అనిపించదు. వాడు పెంకులు అంటాడు, కొడితే సొట్టాడిద్ది. ఇంకే సొట్టాడుద్ది. నీకు నాకు వర్షానికి కరెంటుకి ఉన్న సంబంధం అనుకుంటా. నేను వస్తుంటే నువ్వు పోతున్నావు. అరే నేను తెగొట్టమంటావా? రోజా గారు తాజ్ మహల్ కట్టారని నమ్ముతా, మనో గారు హుస్సేన్ సాగర్ తవ్వారని నమ్ముతా. నువ్వు సెట్ చేస్తానంటే నేను నమ్మరా? అక్ష, అలాంటి ఏమి ఉండదు మన మధ్య, ఏమి ఉండకూడదు. మొత్తం మీ బాబుని పిలిచి చెప్పేస్తా. వచ్చే పిలిపించి మీ బాబుని. అమ్మాయిలు ఏమి నడుస్తుంది? స్టేజ్ మీద ఒక గేదె నడుస్తుంది. మేము ముగ్గురు వీళ్ళు ముగ్గురు ప్రేమించాం నాన్న. పెళ్ళంటి చేసుకుంటే వీళ్ళనే చేసుకుంటాం. వీటితో నీకు పెళ్ళే? ఏముండ్రా రాక్షసి బల్లే. మీకు నచ్చింది కాబట్టి పెళ్లిళ్ళు చేసుకో. అదే
రెడీ అయిపోయింది. నువ్వు కడుతున్నావు, నేను కట్టాను. ఇక నుండి మీరు వెంకటపతి రాజా అల్లుళ్ళు, కోటాను కోట్లకు వారసులు. ఏంటా ఇది 2 రోజులు తలదాచుకుంటామని ఇల్లు ఇస్తే ఈ పెళ్లి ఏంటి ఎడవిడేంటి? తలదాచుకోవడం ఏంటి? వెంకటపతి రాజా కదా? ఈడు వెంకటపతి రాజా ఏంటండి కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్ట్ ఆ డ్రెస్ వేసుకుని అలా తిరుగుతూ ఉంటాడు. మరి వెంకటపతి రాజా కోటికి ఆస్తులు అధికారులు అంటాడు ఏంటి? ఆ సినిమాలో ఒక డైలాగే ఉంది, అది చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అరే నీకు ఇల్లు కూడా లేదా? పేపర్ చదవలేదా? చదివాం. అది డాన్స్ మాస్టర్ కావాలను, జనరల్ నాలెడ్జ్ మాస్టర్ కావాలను, నవ్వించేవాడు కావాలను, అలాగే ఉండడానికి అద్దె ఇల్లు కూడా కావాలను. పూర్తిగా చదవాలి కదా. మాకు పూర్తిగా దింపారు కదా. ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నాన్న, ఆ తులసి కోట ఏంటంత చిన్నగా ఉంది? అన్ని కోట్లు మనంత దిట్టంగా ఉండవు కదమ్మా. ఏవండి ఏవండి, ఏదో ఏనుగు తప్పించుకొని ఇటువైపే వస్తుందండి. హలో 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 హలో, మీ ఎంట్రీలు కాదండి బాబు, నా ఎంట్రీ. ఇటు తిరగండి. ఎప్పుడెప్పుడు సీట్లు అటు తిరిగి వెళ్ళిపోదామని రెడీగా ఉంటారు. బయలుదేరింది నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది, నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది. ఏంటంటే అలా చూస్తున్నారు? కరోనా వల్ల కంట్రీలు పోతున్నాయి కానీ ఎంట్రీలు పోవట్లేదనా? బావు చూడాలి తప్పదు అబ్బా. కానీ ఈ ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే మన జడ్జిలే. మామూలుగా ఎదుటి వాళ్ళని చూసి నవ్వితే తొక్క తీస్తారు, కానీ మీరు నవ్వితే చెక్కు తీస్తారు. తీసుకోండి. నవ్వితే ఆయుష్ పెంచుతారు కానీ ఆదాయం కూడా పెంచుతారని నిరూపించిన సైంటిస్టులు అండి బాబు మీరు. అల్లుడు మీరు ముందు ఇటు చావండి. ఏది ఏనుగు అర్థం కావట్లేదు నాకు. ఇట్లా అల్లుడు, నీకు అర్థం కావట్లేదు. కొంచెం లేట్ అయినా భయంతో నేను పోయేదాన్ని తెలుసా? నువ్వు అంత క్లోజ్ గా వెళ్తే కెమెరామెన్ పోతాడు తెలుసా? ఏమండి, భయం వేయట్లేదా? నాకెందుకే భయం? నా స్కిట్ లో ఇలాంటి జంగిల్ జంతువులని ఎప్పటి నుంచో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఏనుగు ఎక్కాలని ఆశ. అయితే పడుకో, మరి ఎక్కుద్ది. అది నా మీద కాదు, నేను దాని మీద ఎక్కాలని. నువ్వు ఎక్కితే కింద ఉన్న వాళ్ళు కక్కుతారు. 2 చూసి కింద సెట్. అల్లుడు, ఆ ఏనుగు కింద నుంచి నా వైపు అదోలా చూస్తుంది. నీ తొండం ఏమైందా అని. అల్లుడు, నాకు డౌట్ అల్లుడు. ఇప్పుడు ఆ ఏనుగు తొండంతో కొడితే మనం చచ్చిపోతామా? లేదే, శ్రీశైలం పోతాం. నువ్వు పూజలు నోములు అన్ని చేసుకొని వద్దు కానీ. మీరు ఉండండి, ఏదన్నా ప్రేమగా చెప్తే వెళ్ళిపోతుంది. అవునా? ఈ విషయం ముందే చెప్తే రోజు నీతో ప్రేమగా ఏదో ఒకటి చెప్పేవాను కదే. నేను పంపిస్తా కదా నువ్వు. ఏనుగులు కూడా మన ఎడిటర్ లాంటివేనే. మంచిగా ఉంటే ఉంచుతాయి, ఎక్కువ చేసామంటే ఎత్తి అవతలేస్తాయి. ఏం భయపడకండి, వెళ్ళిపోండి. అది అంతే. అయినా ఎందుకు వచ్చింది అది? ఏమో అల్లుడు, మేము తులసి చుట్టూ కొట్టు తిరుగుతున్నాం. అది సంగతి. తులసి చెట్టు చుట్టూరు మనుషులు తిరగాలి. ఇలా మర్రి చెట్లు తుమ్మ చెట్లు తిరిగితే ఇలాగే వస్తాయి. అన్ని తెలిసినంట అల్లుడు. మరి నీ జాబ్ ఎందుకు పోయిందో? ఆ చైనా వాడు వైఫై వదిలినట్టు వైరస్ వదిలాడు. అప్పటి నుంచి జాబులు లేవు, జేబుల్లో ఏమి లేవు. చచ్చిపోతున్నాం అందరం. అవునా? మరి అలాంటప్పుడు మాకు మనవని ఇచ్చిన పని జాబ్ గా పెట్టుకోవచ్చు కదా అల్లుడు. నీకు మనవన్న అవ్వాలంటే జాబ్ కాదు, పెద్ద జాతరే చేయాలి. చూసారుగా దీన్ని. నాకు అదంతా తెలీదు. నేను అలా తిరిగేసరికి నా చేతిలో 2 పిల్లలు ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళు బయటకు వెళ్లకుండా వైరస్ తో యుద్ధం చేయమన్నారు. ఇలా ఇంట్లో యుద్ధాలు చేసుకోమని చెప్పలా. అదంతా కాదు, నాకు మాత్రం మనోజ్ గారు లాంటి ముద్దుగా ఒత్తుకుండే బాబు కావాలి. ఆయన చూస్తూ అడగడం ఎందుకు? ఆయన అడిగేవే. అది కాదు అల్లుడు, ఆడుకోవడానికి. ఆవకాయ తింటానికి ఉప్పు లేదు కానీ ఆడుకోవడానికి ఉప్పల బాలు కావాలన్నాడు. ఉప్పల బాలు అంటే గుర్తుంది. ఇక నుంచి హాయ్ అండి, నేనండి, లేవండి బ్యాన్ చేశారండి. అల్లుడు, ప్రతిదానికి నీరస పడిపోతావు ఎందుకు? మగోడంటూ మూడు ఉండాల. నా మూడు కూడా లాక్డౌన్ లాంటిదే. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వరకు ఉంటుందో తెలీదు. నువ్వు వెళ్ళి వాటర్ తీసుకుని రాబో. వాటర్ కాదది, ఇట్స్ వాటర్ అండ్ ఆర్ షుడ్ బి రోలింగ్. కింద పడి దొరవాలన్నమాట. కంచె దొరుకుతాం అన్నమాట. వెళ్ళి తీసుకురాబో.
అల్లుడు నీకు ఎలాగ ఉద్యోగం పోయింది కాబట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫారినర్ లో ఉన్నారు, వాళ్ళకి మర్యాదలు చేసావనుకో నీకు జాబ్ వచ్చేసినట్లే. అంతేనా? చేసేద్దాం, దాన్ని ఏముంది. ఏంటది? బయట పరిస్థితులు బాగాలేదండి, అందుకని అల్లం పచ్చిమిరకాయ ఉల్లిపాయ అన్ని వేసేసి అది వచ్చేలోపు ఇవి దాగిపోయేలా ఉన్నావు. ఇది పట్టుకో. పదలుడు వాళ్ళని రిసీవ్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్దాం రండి. అబ్బా ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది, చల్లగా ఉంది. అబ్బా అల్లుడు 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 ఆ ఎక్స్లేటర్ మీద ఎక్కి కూర్చుందామా? ఓహో, మనకి చివరిలో చెక్కు మీద అమౌంట్ ఎంత ఉంటది? 25,000. అంత చేయండి మీరు, మరీ చెక్కు అంత చేయకండి. పెట్టిందే బొక్కల బోర్డు. మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది, చలిగా ఉంది, బొక్క ఉంది. ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడున్నారు? ఓ డార్లింగ్, ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి. ఎలా ఉంది మా ప్రేమ? తొండకి ఎండ తగిలితే కప్ప కప్పేసి కాపాడినట్టుందిరా. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకీ మమ్మల్ని ఎక్కడ ఉంచుతున్నారు? మామూలుగా అయితే క్వారంటైన్ లో ఉంచాలి, స్కిట్ కాబట్టి మా ఇంట్లోనే ఉంచుతున్నాం. మేడం ఈ రోజు మీకు మా ఇంట్లోనే విడిది. వీడిది 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 వాడిది కాదమ్మా, విడిది. నువ్వు మాత్రం భలే ఉన్నారండి, టైఫాయిడ్ జ్వరం వచ్చినట్టు. మన ఇల్లు ఇదే. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ, వచ్చిన దగ్గర నుంచి నన్ను ఒకలా చూస్తున్నారు, ఇంతకు వాళ్ళు ఎవరు? అదే స్కిట్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద బాగున్నారని అడుగుతా వాళ్ళే. డార్లింగ్, మనం అమెరికా నుంచి వచ్చి ఒళ్ళంతా నిప్పులుగా ఉంది. మీరు చాలా అందంగా ఉన్నారండి. మా గ్లామర్ కోసం రోజు 2 పెగ్గులు కొట్టి పడుకోవడం మాకు అలవాటు. ఇలాంటి సొల్లు చెప్తే విగ్గులు తీసి కొట్టడం మాకు అలవాటు. నొక్కవయ్యా, బాగా నొక్కుతున్నావు నువ్వు. ఏమనండి? ఏదైనా మాట్లాడు. ఏముందండి, ఇప్పుడు మొదటి స్నానం చేసేటప్పుడు ఊహ ఉండదు, చివరి స్నానం చేసేటప్పుడు ఊపిరి ఉండదు. ఈ మధ్యలో మీరు స్నానం చేయకపోతే బాగుండదు. చేయండి, ఏమో బొగడ కంపెనీ. సరే కానీ మా సెక్యూరిటీ కోసం ఎవరిని పురమాయించాలి? అయ్యో అయ్యో, మీకు సెక్యూరిటీ పెట్టాం, పోలీస్. ఈయన పోలీసులు కుమ్మాలిగా. ఎందుకు వచ్చారు? ఏం జరుగుతుంది? ఏంటిది? మిమ్మల్ని ఎవరు అడిగినవని మమ్మల్ని అడుగుతారేంటండి మీరు? అది సరే గానీ నా మీద ఎవరిని అటాక్ చేస్తే నాకు ప్రొటెక్షన్ ఇస్తావా? మిషన్ గన్ వెళ్ళి AK-47 అడిగిందంట, కొంచెం చిన్నగా కాల్చాను. ఇద్దరే. ఎనీవే, మనం బిజినెస్ చేయాలంటే ఎవరిదైనా ఎమ్మెల్యే గారు సపోర్ట్ కావాలి. మీ అల్లుడికి ఉద్యోగం కావాలంటే. రోజా గారు మీరు వచ్చి ఇక్కడ పర్మిషన్ ఇస్తే. ఏం పర్మిషన్? ఏదో చిన్న సంతకం పెట్టాలండి, అంతే. రోజా గారా, నాకు కాళ్ళు ఆడడం లేదు, చేతులు ఆడడం లేదు. మీరు టిక్ టాక్ లో చేస్తారు కదా? అవునండి, మీకెలా తెలుసు? ఇలా చేశారు కాబట్టి బ్యాన్ చేశారు. ఏమండి, రోజా గారు వచ్చారు కదా, స్టైల్ గా మనం రొమాంటిక్ గా పోజ్ ఇద్దాం. మనద్రమా పోజా? బల్లాల దేవుడు పక్కన బటుడు నుంచున్నట్టు ఉంటుంది. ఎప్పుడు పోజులు మళ్ళీ బోజులు. ఉండండి, ఎప్పుడు చూసినా కొట్టడం తిట్టం గానీ ఏ రోజన్నా బుజ్జి కొండ, బంగారు కొండ అని అన్నారా? బంగారు కొండ బాత్రూమ్ లో కలరా ఉండేం కాదు. ఎలాంటి ఫ్యామిలీని ఇచ్చారో చూడండి. కూతురు కలరా ఉండ, మామ మరికొండ, అత్త అనకొండ. మిస్టర్ నువ్వు ఉండరా. ఏంటి మీరు అందరూ కొట్టుకుంటున్నారు? ఏదైనా ప్రాబ్లమా? నేను సెట్ చేయనా? అమ్మా, మీరు చర్చ చేయడానికి వచ్చారు, రచ్చ చేయడానికి రాలేదు. ఏంటండి అలా చూస్తున్నారు? కనిపిస్తున్న అందం చూస్తే ఏదో చెప్పాలనుందా? మళ్ళీ కనిపించొద్దు అని చెప్పాలనుంది. నేను మేడం శాంతి, హైబ్రిడ్ పిల్ల, ఒకటే పీసు. అబ్బా, ఆలోచిస్తున్నారేంటి? హైబ్రిడ్ అని నువ్వు అంటున్నావు, అసలు ఇది ఏ బ్రిడ్ అని ఆవిడ ఆలోచిస్తుంది. బాగా నవ్వుతున్నారు. నీ అందం కోసం రోజు డైట్ చేస్తాను, యోగా చేస్తాను, ఫ్రూట్స్ తింటాను. నీ అందం నువ్వు తినే ఫ్రూట్స్ లో ఉంది, కానీ నాకు బ్లడ్ లోనే ఉంది. బ్లడీ ఫుల్. నేను చేస్తే డైటింగ్ సబాష్ అంటారు, నువ్వు చేస్తే ముఖేష్ అంటారు. ఇంకా చేయకు, పైకి పోతావు. అది కాదండి అందం. 100 సినిమాలు చేసిన ఆవిడే ఇంతవరకు అందం గురించి మాట్లాడలేదు. గొర్రె తరగా తెచ్చి పుర్రెగా తగిలిచ్చినట్టు ఇది ఒక అందం. దాన్ని మళ్ళీ పదే చెప్తావు. సరే మరి సంతకం చేయించుకుంటే ఆ పర్మిషన్ అయితే ఇచ్చేస్తే మాకు జాబ్ వచ్చేద్దండి, అంతే.
అమ్మయ్య అయ్యో It's a family party. It's a family party. It's a family party. అయితే మా అల్లుడికి ఉద్యోగం వచ్చేసినట్లేనా? గురువు గారు నేను కూడా ఈ జాబ్ ఉంది మీ దగ్గర జాయిన్ అయిపోతా. అందరూ జాయిన్ అయిపోయింది. మీ అతిథి చూసి మీరిచ్చిన ఇదంతా చూసి మీ అందరికీ కూడా జాబ్లు ఇచ్చేస్తున్నాను. అందరికి ఆహా ఇదిగో ఏమండి అంతకీ ఈ బిజినెస్ ఏంటి? హైదరాబాద్ లో ప్రతి గల్లీలో సులభ కాంప్లెక్స్ పెడుతున్నామండి. ప్రతి సులభ కాంప్లెక్స్ దగ్గర ప్రతి ఒక్కరికి ఒక జాబ్ ఎవరు కాంప్లెక్స్ ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ. ఎరా మావా ఫారెన్ నుంచి నీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒరే నువ్వు చేసే సులభ కాంప్లెక్స్ బిజినెస్ నీకు మీ ఎమ్మెల్యే గారు వచ్చి పర్మిషన్ ఇవ్వాలా? నేను కొట్టాలి. పోలీస్ సెక్యూరిటీ. అసలు మీ ఇద్దరు ఫారెన్ అన్నప్పుడు అనుకున్నారు ఇదేదో యూరిన్ బిజినెస్ అని. ఖతర్నాక్ కామెడీ షో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. అమ్మో దగ్గకు పగవల్లది వచ్చిన దగ్గును కూడా ఇది అదే అంటున్నారు. ఏంటో ఈ రోజులు. మను గారు మాది పేద కుటుంబం అండి. రోజా గారు మాది పేద కుటుంబం అండి. అనసూయ మాది పేద కుటుంబం అండి. అన్ని సార్లు ఎందుకు అంటున్నావే బాబు? నా మొగుడు ఆదిగాడు వచ్చాడంటే మొత్తం ఆడే చెప్తాడు. ఆడొచ్చేలేపు ఎన్నిసార్లు చెప్తాను క్లోజ్లని. జానకమ్మా ఎక్కడ మీ ఆవిడ ఎక్కడ మా అదే మీ ఆయన ఎక్కడ? 25,000 తీసుకున్నాడు. ఎక్కడ లోపల బయట రమ్మను. లీడ్ ఇచ్చావుగా ఆడే వస్తాడులే. కసి 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 కసితో రగిలే చూడు నరసింహుడు కదిలే ఉగ్రసింహుడు వేడు కసి కసి అయిపోయింది. మండపం మధ్యలో ఆయుధం కూడా ఉంది. వీళ్ళ దగ్గర 25,000 అప్పు తీసుకున్నావంట. ఏం చేసావు? ఇదిగో ఈ ఎంట్రీకే ఖర్చు అయిపోయింది జానకి. చూసావు కదా ఆ చిచ్చుబుట్లు పొగలు ఈ కత్తులు. ఆల్మోస్ట్ బోయపాటి కూర కూడా భయపడే రేంజ్ లో వచ్చాను. ఇంట్లో వెలిగించడానికి దీపం లేదు కానీ నీకు ఈ దీపావళి ఎంట్రీలు అవసరమా? అవసరమే జానకి. ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మీ ఆడవాళ్ళ కోరికలు లాంటివి పెరుగుతూనే ఉంటాయి. కానీ టీమ్ లీడర్ల థాట్స్ వాళ్ళకు వచ్చే పేమెంట్లు లాంటివి పెరగవు. ఇప్పుడు ఆ 25,000 అప్పు ఎలా తీరుస్తావు? స్కిట్ విన్ అయితే 25,000 వస్తాయి కదా, ఇచ్చేద్దాం. విన్ అవుతా నువ్వేలా చెప్తా? మనకింత అప్పు ఉందని తెలిసి కూడా స్కిట్ విన్ ఇవ్వకపోతే జడ్జిలు అప్పులు పాలవుతారు. ఆలోచించుకోండి. అంత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చావు, మరొక స్టెప్ అయ్యొచ్చుగా. వేయనన్న నమ్మకమా, వేయలేనన్న ధైర్యమా? జబర్దస్త్ అయినా ఢీ అయినా ఇంకేదైనా నేను దిగనంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్, సేమ్ మూమెంట్స్ రిపీట్. ముందు ఆయన దించండి. ఏమన్నా ఆయన దించండి. ఆయన దించండి, ఆయనకి దింపండి అన్నట్టు వినపడింది. మొగుడన్న మాట గాని ఒక సరదా లేదు, సంతోషం లేదు. మొగుడు సరదా సంతోషం ఈ మూడు ఒక చాట ఉండవు జానకి. చాలు ఇంకా దిగు. ఓకే మెట్లు జాగ్రత్త. మీలాంటి పిల్లల వల్ల పెద్ద పెద్ద కుట్లే పడ్డాయి. మెట్లే ఉందలే. నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? అజయ్ మాల్యా లండన్ నుంచి రాగానే తీరుస్తా. ఆయన ఎవరు? మీలాంటి అప్పుల వాళ్ళందరికీ మొగుడు. నా అప్పు తీర్చలేదనుకో నీ ఇల్లు వేలం వేస్తా. అంత మాట అనకండి. నలుగురు వింటే నా మొగుడు ఎదవ అనుకుంటారు, చవట అనుకుంటారు, దత్తమ్మ అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారో లేదో గానీ నువ్వు మాత్రం చాలా గట్టిగా అనుకుంటున్నావు జానకి. నువ్వు ఎంత చేసినా మళ్ళీ టిక్ టాక్ అనేది లాంచ్ చేయడం జరగదు. నా 25,000 ఇవ్వలేదనుకో నీ భార్యను తీసుకెళ్తా. 50,000 ఇస్తా, తీసుకెళ్ళరా నీకు దండం. ఏరా నన్ను తీసుకెళ్తావా? తీసుకెళ్ళరా. చూసావా ఒక్క అరుపుతో ఎట్లా పంపించేశాను? నువ్వు వరిస్తే వెళ్ళలేదు. ఈ టైంకి వాళ్ళు వెళ్ళాలి అని నేను రాస్తే వెళ్ళారంటే.
ఏ క్రెడిట్ మాకు దక్కనివ్వడు. ఇవ్వనేడు. ఈ గొడవలని ఎందుకని బయట నుంచి వచ్చారు. నాకేమైనా చీర, బిర్యానీ, మల్లెపూలు లాంటివి. రోజా గారు తినడానికి రోటి పచ్చడి లేదంటే మనో గారు వచ్చి మంచింగిలోకి మామిడికాయ పచ్చడి అడిగాడంట. సర్లే మీతో ఎంతసేపు అని గొడవ పడతాను. మరి పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు. బయట వర్షం బాగా పడుతుంది. మరి నాకు ఏదోలా ఉంది. మరి ఇంకెందుకు నువ్వు రెడీగా ఉండు, నేను వెళ్ళి మిరపకాయ బజ్జీలు తింటే తెస్తాను. వర్షంలో తింటే మామూలుగా ఉండదు. వర్షంలో తింటే మామూలుగా ఉండదు. మీరు ఇలాగ అంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఆపరేంటి? ఈ జబర్దస్తులు అంతే, వెళ్ళిపోతామన్నా ఆపరు, వస్తామన్నా కాదనరు. ఒక కమాండ్గో కామెడీ షో లాంటిది అనమాట. ఇంతకీ మన పిల్లలు ఎక్కడ? వీళ్ళు పిల్లల పిశాచులా? ముగ్గురు ఆడపిల్లలేనా? ముగ్గురు ఆడపిల్లలే. అది 3 బట్టి పుట్టినట్టు. ముగ్గురు 3 రకాలు. చైనాలో ఒక వైరస్సే పుట్టింది, నాకు 3 వైరస్లు పుట్టినాయి. 3 వైరస్లు పుట్టినాయి. ఎందుకండి ఎప్పుడు బిడ్డలు ఏదో ఒకటి అంటారు? ఏది ఇది బిడ్డ? కృష్ణానగర్ గడ్డ అంత ఉంది, ఇది బిడ్డ అంటే? మన పెద్ద పాప పుట్ట చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేస్తే పుట్టిందండి. పుట్ట చుట్టూ ఎన్నో ప్రదక్షిణలు చేస్తే ఏ పూజ ఎక్కితేనో పుట్టింది అనుకోని పుట్టే పుట్టింది. అమ్మా, నేను కాలేజీకి వెళ్తుంటే రోజు ఒకడు నాకు ముద్దు పెడతా అంటున్నాడు. అమ్మా చూసారా, ఎవడో ముద్దు పెడతా అంటున్నాడంట. దాని బాధ అది కాదు, పెడతా అంటాడే గాని పెట్టడేంటి అని. ఆ వీధి చివరి వెంకట్రావు గారు రోజు 3 గంటలకల్లా నా కోసం కాపు కాసుకుని కూర్చుంటున్నాడు నాన్న. అది వాళ్ళ బాబు తినే టైం నాన్న. అప్పుడు వాడు తినకపోతే నిన్ను చూపిద్దామని వాడు కాచుకుని కూర్చున్నాడు. నాన్న, నాకు మనోగర్ రాత్రి కల్లోకి వచ్చారు, అసలు నిద్ర పట్టలేదు. ఈ మాట చెప్పావు కదా, ఇక నుంచి ఈ రోజు నుంచి ఆయన కూడా నిద్ర పట్టదు. ఏంటి నాన్న మనకి దరిద్రం? రోజా గారి లాగా, అనసూయ గారి లాగా రిచ్ గా కాలేమా? ఆ పేమెంట్లు వేరు, ఆ డిజైనర్లు వేరు. ఎప్పుడు ఇంతే, పిల్లలు పెళ్లిడికి వచ్చారు. ఏంటమ్మా సిగ్గుపడుతున్నారు? చచ్చిపోయిందమ్మా. మీరు సిగ్గుపడినప్పుడే ఆ పదం చచ్చి సమాధి అయిపోయింది. అమ్మా, మేము కాలేజీకి వెళ్తున్నాం అమ్మా. అమ్మా అన్నట్టు పంజాగుట్ట బ్రిడ్జి మీద వెళ్ళాలా, హైటెక్ సిటీ బ్రిడ్జి మీద వెళ్ళాలా? ఏ బ్రిడ్జి మీద నుంచి అయినా వెళ్ళండి కానీ ఆ వచ్చిపోయే వాహనాలను మాత్రం ఆపకండి అమ్మా. అన్నట్టు అసలు ఈ రోజు కాలేజీ లేదు కదమ్మా. మర్చిపోయానన్నా. స్కిట్ అయిన తర్వాత చెక్కు విషయాలు గుర్తుంటాయి కానీ మిగతా ఏ విషయాలు గుర్తుండవు కదమ్మా. ఎందుకండి ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉంటారు. సర్లే. దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ఏమైందండి? పోలీసులు ఎమ్మడి పడుతున్నారండి. ఈడు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాడే ఏంటండి? నాకు చాలా కంగారుగా ఉంది. నెక్స్ట్ పంచ్ నన్ను ఏమంటారా? ఏరా మొత్తం పంచులు నువ్వే, నేను కింద బ్లాస్టులు పేల్టాలు, చివర్లో చెక్కులు ఇటాలి చేస్తుంటా. నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. మీ ఆవిని పిలుస్తారా? ఏమండి, మేము 50 కోట్లు దొంగతనం చేస్తే పోలీసులు మా ఎమ్మడి పడుతున్నారండి. అవునా? ముందు మీరు లోపలికి వెళ్ళి చెప్తా. పోలీసులు మెయింటైన్ చేస్తారు. దొరబాబు నువ్వు రా, అటు వైజాగ్ పోలీసులు మెయింటైన్ చేస్తారు. మెయిన్ చేయని కాజానికి మేనేజ్ చేస్తాను. అదే ఇటువైపు కొత్తగా ఎవరైనా వచ్చారా? మీరే వచ్చారు స్కిట్ లో కొత్తగా. నేను కాదు, ఇటువైపు 3 వ్యక్తులు వచ్చారు. కనిపిస్తే చెప్పండి, లేదంటే జైలుకి వెళ్తారు. అటు పక్క మేనేజర్ ఉంటాడు, మన టీమే అని చెప్పండి, లేకపోతే బయటికి వెళ్తారు. పిలిపించు వాళ్ళు 50 కోట్లతో వచ్చారు. మన 3 పిల్లల్ని ఆ 3కి కనెక్ట్ చేసేస్తే మన పేదరికం మొత్తం పోతుంది. నువ్వు టీమ్ లీడర్ అవుతావు జానికి. అవునా? ఎందుకంటే ఇక్కడ కామెడీ ఆలోచనల కంటే కన్నింగ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకే టీమ్ లీడర్ లేదు. ఎక్కువ ఛాన్స్ వస్తుంది అన్నమాట. రమ్మని వాళ్ళని పిలవంచండి. ఏమండి, ఈ నానక్రమ కూడా అంతా సేఫే కదా? చాలా సేఫ్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాతే కొంతమంది వెళ్ళిపోయారు, కొన్ని టీములు లేచిపోయినాయి, కొంతమందికి వాచిపోయినాయి, చాలా షూటింగ్లు ఆగిపోయినాయి. చాలా సేఫ్. ఇవన్నీ పక్కన పెట్టండి, మీరే ఏదో ఒకటి చెయ్యాలండి. మేము ఉన్నాం, మీకేం వీళ్ళకి ఏదో ఒకటి మనమే చేయాలి. అవునన్నా, వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. ఎవరండి వీళ్ళు? ఇది మా కూతుర్లు.
అదిగో గజలక్ష్మి. ఏది కనపడ్డా కొరుకు తింటారు. శాంతి ఎవరు కనపడ్డా కొరుకు తింటారు. మోహిని కనపడితే చాలు అను. పిల్లలందరూ ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు, మనం ఇక్కడ ఉండడం అవసరం అంటావా? లోపలికి వెళ్ళిపోదాం. అంత టైము లేదు, అలాంటిది అసలు లేదు. నాకు కొంచెం నొప్పిగా ఉంది పోలీసు. అయ్యో ఎక్కడండి? నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఏమండి అందరికీ పాటలు మారుతారు కానీ నాకు మాత్రం పాట మార్చారండి. ఎప్పుడు అదే వేస్తారు. ఏదో జరుగుతుంది. ఏమండి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి జరిగిందండి. అక్కడ ఒకటి జరగాలనే మేము లోపలికి వెళ్ళామండి. వీళ్ళు మా పక్కన ఉంటే మా ఆనందమే వేరే. మీరు కూడా మా పక్కన ఉంటే మా ఆనందమే వేరే. మా ఆనందమే వేరే. పెళ్లి బాజాలు పెళ్లి బాజాలు పెళ్లి బాజాలు. కట్టేసానండి, 3 ముళ్ళు వేసాను. మీ గదుల్లోకి మీరు వెళ్ళిపోయి. ఓకే. జానకి 50 కోట్లు మనయే జానకి. అది సరే, పిల్లలు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. బయట వర్షం ఇంకా పడుతూనే ఉంది. మరి నాకేదో ఇంకెందుకు జానకి, నువ్వు రెడీగా ఉండి 50 కోట్లు అంటే ఎన్ని బజ్జీలు వస్తాయి? ఆ దొంగలు నీ ఇంట్లోనూ నాకు తెలిసింది. మర్యాదగా బయటికి పంపించు. ఏమండి ఎస్ఐ గారు పొద్దు నుంచో వెనకబడి తగురేస్తున్నారు. మీకు బాగా ఇస్తే రివాండ్ కింద 25,000 ఇస్తాం. అదే మమ్మల్ని వదిలేస్తే ఓ 25 లక్షలు ఇస్తాం. అరే బొకడాగా, అవి దొంగ నోటురా. ఏంటి అయ్యి దొంగ నోట్లా? ఏంటి అన్ని దొంగ నోట్లా? అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా. 50 కోట్లు అమ్మాయిలు ముగ్గురు కనెక్ట్. నువ్వు కదా ఫస్ట్ కనెక్ట్ చేస్తా. నీకు ఏది కొట్టేయటం రాదారా? అక్కడ కొట్టేయటం రాక ఇక్కడ కొట్టే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆది పాట స్టార్ట్ అయితే వెనకేం చేస్తున్నావు? అంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఇది కూడా ఇల్లు అనుకో వెనక పడుకుని పోయా. వాడు ఎవడో లేపితే లగెత్తుకొచ్చా. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. పరీక్షలు రాయకుండానే పాస్ అయిన 10వ తరగతి పిల్లలాగా ఎంత బాగా నవ్వుతున్నావే. ఇదంతా సర్లే గానీ చాలా రోజుల తర్వాత నువ్వు జబర్దస్త్ వస్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? లోపల జస్ట్ స్కిట్టే జరుగుతుంది, కానీ లోపలికి రావడానికి బయట పెద్ద ఈవెంటే జరుగుతుంది. ఏదో పొగేస్తున్నారు, ట్యాగులు కడుతున్నారు. ఇది నానకరం కూడా నాస అర్థం కావట్లేదు నాకు. కాసేపు దగ్గర రావచ్చుగా. నాకు సిగ్గేస్తుంది. 10 సార్లు ప్రాక్టీస్ చేసావు, ఇంకా సిగ్గంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇద్దరి మధ్య కనీసం ఇంత డిస్టెన్స్ ఉండాలి తెలుసా? ఇంత దూరం ఉంటే రిలేషన్ కోసం నుంచున్నట్లేదు, ఏదో రేషన్ కోసం లైన్ లో నుంచున్నట్టుంది. దగ్గరగా ఉంది. ఏదో మనో గారు చూస్తున్నారు. చూడడానికి ఆయనకు డబ్బులు ఇస్తున్నారు. రోజా గారు గుచ్చుగుచ్చు చూస్తున్నారు. అందుకే ఆవిడకి అందరికంటే ఎక్కువ ఇస్తున్నారు. అనసూయ కూడా చూస్తుంది. ఆవిడ కెమెరా చూస్తుంది, మనల్ని కాదే. ప్రేమ అంటే సోషల్ సైన్స్ ఇవి కాదమ్మా, కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీ ఏదో ఇందాక సాంగ్ లో చూపించొచ్చుగా. చూపిద్దామని అనుకున్నా, లాక్డౌన్ గ్యాప్ మొత్తం స్కిట్ గ్యాప్ లో తీర్చుకుంటున్నా. హైపర్ ఆధార్ యూట్యూబ్ లో రాస్తారని నా భయం. లాక్డౌన్ అంటే గుర్తు వచ్చింది, మన రోజా గారు ఏం చేసి ఉంటారండి? ఈ లాక్డౌన్ వల్ల ఆవిడకి ఒక్కదానికి చాలా ఉపయోగం. దేశంలో మొగుడు పిల్లలందరూ 24 గంటలు ఇంట్లో నుండి గొడవలంట. ఇక మీ షో 3000+, 4000+. అంతేకాక పాప ఆమెకి జబర్దస్త్ గ్యాప్ వచ్చింది, కానీ ఈ రాజకీయంగా పెద్ద గ్యాప్ ఏమి రాలేదు. ఆ నగరం మొత్తం నిత్యావసర వస్తువులు పంచింది పాప. ఎప్పుడు మాకు 10 మార్కులు ఇస్తారు కదా, ఈ విషయంలో నేను మీకు 10 మార్కులు ఇస్తున్నా, తీసేసుకోండి.
ఈ రోజు మీరు అన్ని స్కిట్లకి 10 ఇవ్వాలి. 10, 9 ఇచ్చారనుకో 19 అవుతే మళ్ళీ COVID-19 గుర్తొస్తుంది. మీరు దండం పెడతారు. మరి మను గారు ఏం చేస్తుంటారంట? మనో గారా, నేను జడ్జి అయ్యే 3 నెలలు అవ్వలేదు, అప్పుడే 3 నెలల బ్రేక్ అంటే తెగ బాధపడ్డా. మళ్ళీ స్టార్ట్ అయింది కదా, ఇలా బెల్ట్ మీద చెయ్యేసి కరోనా కరోనా నా పసికల్లకు నా చిక్కుపుకు చిందే వేసేనా అని చెప్పి రజనీకాంత్ గారు పాటలు వేసుకొని రెడీగా ఉన్నారు. మరి అనసూయ ఏం చేస్తుంటుందంట? అలవాట్లో ఇంట్లో కూడా ఇంట్రో సాంగులు చేసేదంట. నిద్రలో కూడా బ్రాండింగ్ నేమ్స్ కింగ్ సోడా అనేదంట. పొరపాటున భరద్వాజ గారు అలా చేసి కదిలిస్తే ఇప్పుడు వస్తున్నారు హైపరాజియన్ టీం అనేదంట. ఇవన్నీ మనకెందుకు, ఎవరేం చేస్తే మన ఇద్దరం ప్రేమించేసుకుందామా? మనకి ప్రేమకు చిహ్నంగా నీ పెదవి పైన నా పేరు. పెదవనుకున్నావా పెన్సిల్ అనుకున్నావా చెక్కించుకోవడానికి? సరే గుండె మీదైనా. నా గుండు మీద కూడా నేను చెక్కించుకోనే, ప్లీజ్ నీకు దండం పెడతారా? వర్షంలో కాసేపు తడుద్దాం. వర్షంలో తడిస్తే జలుబు వస్తుందమ్మా. అది వర్షం వల్ల వచ్చిన జలుబు, కరోనా వల్ల వచ్చిన జలుబు, చలివి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి లాక్డౌన్ చేస్తారు. 24 రోజులు 80 రోజులు ఉన్నందుకే బట్టలో నుంచి పొట్టలు బయటకు వచ్చేస్తాయి. మనం వెళ్ళి ఆ క్యాంప్ ఫైర్ దగ్గర మంచిగా చలి కాసుకున్నారా? ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. పదరాజు, మన ఇద్దరం అలా వర్షంలో తడిసి ముద్దవుదాం. ఆల్రెడీ గద్దలు తిన్న ముద్దలాగా ఉన్నారులే కానీ రండి. ఆది గారికి మా జంటను చూస్తే కుళ్ళులాగా ఉంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆది గారికి మా జంట చూస్తే కుళ్ళులా ఉంది అనడానికి, ఆది గారు మా కుళ్ళిపోయిన జంట ఎలా ఉంది అనడానికి చాలా తేడా ఉందరా లక్డీ కపూల్. ఏం మాట్లాడుతున్నాండి? ఆయన గురించి ఏం తెలుసు? మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉందా? దాని ముందు పరోటాలు వేసేవాళ్ళ? ఆడేసేవాడో లేదో కానీ నువ్వు మాత్రం నా డైలాగులన్నీ వేసేస్తున్నావు. ఏంటండి వాళ్ళ నేను మాట్లాడితే అలా ఉంటున్నారు? భయమా? భయం అంటే ఆడి భయం అది కాదులే. వైరస్ వస్తది అంటారు, అది కంటికి కనిపించదు. మనల్ని కాపాడుకోవడానికి మనలోనే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, అది కూడా ఇల్లు కనిపించదు. ఈ రెండింటికి మధ్య పోరాటంలో వాడే కనిపించకుండా పోతారని వాడు భయం. మరి ఇంత తెలిసిన వాళ్ళు దానికేదో మందు కనిపెట్టొచ్చుగా? చాలా పరిశోధనలు చేసి దానికి ఒక మార్గం కనిపెట్టా. ఏంటి? స్టే హోమ్ స్టే సేఫ్. మరి తమరెందుకు షూటింగ్ వచ్చారు? స్టే హోమ్ స్టే సేఫ్ గా ఉండాలంటే టేక్ రెమ్యూనరేషన్ అని ఇంకోటి ఉంది, అది తీసుకోవాలి. సరే కానీ శాంతి, వాళ్ళ మాటలు ఎప్పుడు ఉండేవే కానీ లాక్డౌన్ లో ప్రేమ గురించి మనం ఎన్నో మాటలు చెప్పుకున్నాం. ఏది అందులో ఒక మంచి మాట చెప్పు. పోరాడాల్సింది వ్యాధితో కాదు, రోజుతో. రండి క్యాంప్ ఫైర్ మంచిగా వంటేసుకుందారా. ఏంటి రాజు ఇంకా అక్కడే ఉంటావు? నా దగ్గరగా వచ్చి ముద్దిచ్చి ఆ తర్వాత గొంతు నొప్పి వచ్చి, జ్వరం వచ్చి, ఊపిరాడక చచ్చి అవసరం మనకి ఇవన్నీ? చెప్పా ఏం లేవు. అవునవును నిజమే, దేశంలో చాలా కేసులు పెరుగుతున్నాయి. కేసుల గురించి మాట్లాడుతుంది ఏంటో. ఈ వేడి ఇలా తగ్గదు గానీ ఈ చలికి నీ కౌగిలి ఒక్కటే మార్గం. నా కౌగిలికి నీ చలి ఒకటే మార్గం. రా రా కౌగిలించుకుందాం. కరోనా ఒకవేళ కంటికి కనిపిస్తే ఖచ్చితంగా ఇలాగే ఉంటది. కన్ఫర్మ్ గెటప్ సూపర్. సరిపోయాడు. మీ అందరికి కరోనా గురించి అవగాహన తెప్పిద్దామని వచ్చా. మీరు ఆవాహన చేసుకోవడమే కానీ అవగాహన చేయడం కూడా వచ్చా స్వామి? అమ్మాయి అబ్బాయి మధ్య సామాజిక దూరం లేకపోతే కరోనా వచ్చి ఇలా అంటుకుంటది. అమ్మాయి తప్పు చేసినా ఇలా అంటుకుంటది, అబ్బాయి తప్పు చేసినా ఇలా అంటుకుంటది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నువ్వు దాన్ని అంటుకోవడానికి అడుగుతున్న ప్రయత్నాలన్నీ చేస్తున్నావు అని అర్థమైంది. ఏమండి నాకు తెలియక అడుగుతున్నాను, కరోనా గురించి వాళ్ళకే చెప్తారు, మాకు రాదా కరోనా? ఆల్రెడీ ఉన్న వాళ్ళకి రాదులేండి. మీరు కనుక నేను చెప్పేది పాటించకపోతే మళ్ళీ లాక్డౌన్ వస్తుంది. లాక్డౌన్ అంటే అవుతాయంటరా? లాక్డౌన్ అంటే అందరం మా ఇంట్లో ఉన్నావు, నువ్వు ఏ ఇంట్లో ఉన్నావు అని గుర్తొచ్చి అయినా నువ్వేంటి ఈ జాగ్రత్తలని చెప్పడం, నీకేం అవసరం? ఏమో నా పెళ్లి తంతు కాకుండానే చచ్చిపోతున్నామని భయం ఉందిరా. పెళ్లి కాలేదు, తంతులు చాలా అయినాయి కదా. మీకంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకేం గర్ల్ ఫ్రెండ్ లేదు. నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇంట్లో లాక్డౌన్ చేసి పెట్టారు, ఏం చేయాలో అర్థం కావట్లా. దానికి భయం ఎందుకురా, మనందరం ఫ్రెండ్స్ లాగా వచ్చి దాన్ని లేపుకొచ్చేద్దాం అని చెప్పు, దాని ఫోన్ చేయి. హలో డార్లింగ్, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నేను ఫ్రెండ్స్ లాగా ఇంటికి వచ్చేసి నేను లేపుకొని వచ్చేస్తాను, సరేనా? సరే వెళ్దామా? ఇగో వాళ్ళిద్దరు వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు చాలా పెద్ద ఫ్యాక్షనిస్టులు, ఓకేనా? ఎక్కడా ఇల్లు? రండి రండి, ఇదే ఇల్లు. ఇగో వాళ్ళిద్దరు చాలా డేంజర్, దొరికితే వదలరు. దొరికితే వదలరా? అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. వీళ్ళ
వీళ్ళు మీకు తెలుసా? అసలు 2020లో విపత్తులు స్టార్ట్ అయిందే వీళ్ళతో. అవునా? వీళ్ళు దొరికితే వదిలించడానికి నానా. అవునా? ఇంతకీ అసలు ఏం జరిగిందండి? ఏం జరిగేదే ఉంది, వీళ్ళు పొరపాటున ఐమాక్స్ అనుకుని వెళ్ళారు. తీరా అక్కడ రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ జరిగింది. మేము అప్పటికి చెప్తానే ఉన్నామండి చాలా మంచోళ్ళు అని చెప్పేసి, కానీ వాళ్ళు యాక్టివ్ అనుకున్నారు. యాక్టింగ్ చేస్తున్నారు అనుకున్నారా? వీడిది కూడా యాక్టింగ్ అన్నారా? వీడిది కూడా యాక్టింగ్ అన్నారా? అయితే మీ అందరూ మా అమ్మాయి ఫ్రెండ్స్ అన్నమాట. నీ పేరేంటమ్మా? నేను ఏదైనా చేస్తానండి. ఏదన్నా? అదేంటి? నా పేరు ఏది పెట్టారండి చిన్నప్పుడు. నీ పేరు? ఏదో ఒకటి చేస్తానండి. నీ పేరు? ఏం చేయడండి, ఏం చేయడండి. నీ పేరేంటమ్మా? ఉంటానండి. నీ పేరు? వస్తానండి, వస్తానండి. వద్దమ్మా. మీ పేర్లు ఏంటండి? ఇరుక్కుంటామండి. మా చెల్లిని పిలిపిస్తాను. అమ్మా అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను. అరే ఇది ఇన్ని రోజులు లాక్డౌన్ లో ఉంది, ఏదైనా పొగ గోడౌన్లో ఉందిరా. సుధీర్. మాధవి. ఏం పేరు? మాధవి. మంచి కాంబినేషన్ రా, సినిమా తీయొచ్చు. ఏంటి? లక్ష్మీ గణపతి ప్రొడక్షన్స్, మాస్క్ మాధవి, రస్క్ రాజా. రస్క్ రాజా. అసలు నిన్ను రోజులు ఎలా ఉన్నావు రా? నన్ను వదిలేసి ఎలా ఉన్నావు? నా గురించి ఎలా ఏడుస్తున్నా? నేను ఏడవాల్సి వస్తుంది, నువ్వు పక్కకి రా. ఏడుపులో కూడా ఈ వ్యాపారం ఏంటో నాకు అర్థం కాలేదు. దానికి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు. మన ప్రేమ విషయం మీ అన్నయ్యకి తెలియకూడదు. అసలు తెలియకూడదు. సరేనా? నువ్వు మాత్రం ఏడొద్దు ప్లీజ్. సరేనా? ప్రేమ 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 दोस्त मेरा दोस्त तू है मेरी जान. మీరందరూ చాలా మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు. మామూలు ఫ్రెండ్స్ కాదు. అవునండి. చెల్లి భోజనానికి టైం అయింది, వెళ్ళి బొచ్చెలు తీసుకురా. బొచ్చా అంటే ఒక రోజు ఉన్నారు, అలవాటు అయినట్టుంది. బొచ్చు కాదమ్మా అది, బొచ్చు కాదమ్మా అది. వాటిని ప్లేట్లు అంటారు. ఇప్పుడు అవే వద్దండి, మేము భోజనాలు చేసేసి వచ్చాం. అంటే రేపటికి ఏం కావాలో చెప్పండి. నువ్వేందంటావు? నాకు లివర్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంత ఇష్టం? వాడికి లేదండి అందుకే. నువ్వేందంటావు? నేను దేనం తినేస్తాను. నేను దేనం తినేస్తానండి. రసిక్ రాజ్ కొంచెం చూసి తినండి, అలా తిని ఇలాగైంది. సరే అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, పడుకునే టైం అయింది. మీరిద్దరు అటు వెళ్ళండి, మీ ముగ్గురు ఇటు వెళ్ళండి. మీ ఇద్దరు వైజాగ్ వెళ్ళండి, మీ ఇద్దరు వైజాగ్ వెళ్ళండి. మనం ఇక్కడ పడుకుందాం రండి. ఓహో మీ ఇద్దరు ఇక్కడ సరిపోయారు. మరి అసలు నేను వాళ్ళతో పడుకుంటాను. అరే కరోనా కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటారా? నువ్వేంటి 24 గంటలు దాడి చేసి పక్కరా? నేను నా లవర్ని పిలుస్తా, చూడు ఎలా డీల్ చేస్తాను. ఏకాంత సమయంలో మన ఇద్దరమే ఇక్కడే ఉన్నాం, ఎంత చాలా బాగుంది కదా. ఏం చేస్తున్నాడు? రారా మధ్యలో వచ్చి కూర్చొని చూడు, లేకపోతే షూట్ చేసి స్టేటస్ లో పెట్టుకో. కరోనాతో పోతే నువ్వు కరువుతో పోయేలా ఉన్నావు కదరా. కాసేపు కూడా రొమాన్స్ చేసుకుని ఎవరేంట్రా? దాన్ని లేపుకెళ్ళిపోయేలోపు నువ్వు వీళ్ళతో లేపుకెళ్ళి ఎలా ఉన్నావురా? ఒక పని చేద్దాం, దాన్ని లేపుకెళ్ళిపోదాం. దాన్ని లేపుకెళ్తా కానీ ఎలా తీసుకెళ్తాం? పెంచావుగా, ఒక తాడేసి ఊగుతూ వెళ్దాం మొత్తం. లేపుకొని వచ్చేసేవారా మొత్తానికి. అరే మన ఇద్దరు లవర్స్ ఏరి? వాళ్ళతో వెళ్ళిపోయారు. ఇక్కడ ఏదో పేపర్ పెట్టారు. వాళ్ళిద్దరు లేచిపోయారా బాబు? ఇప్పుడు మీ ఇద్దరికి లవర్స్ లేరు, నాకు ఒక్కడికి లవర్ ఉంది. ఇంకా మనం ఎవడు ఆపలేడు. పద మండపంకి వెళ్దాం. మండపానికి కాదు, హాస్పిటల్కి వెళ్ళాలి మనం ఇప్పుడు. హాస్పిటల్ దీనికి పాజిటివ్ ఉంది, తెలీదా నీకు? ఏ అంకమ్మ ఏదో 10 ఎకరాలు పొలం ఉన్నట్టు చెప్తావేంటి? ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు మీకు లవర్ ఉందా? వాళ్ళిద్దరు కరోనా అది. అమ్మాయి కరోనా ఉండటం వల్ల అమ్మాయితో పాటు ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ క్వారంటైన్ అటెండ్ అవ్వాలి. అందరూ వెళ్ళాలా? మా అందరి పరిస్థితి ఏంటండి? మొత్తం